హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ మా పేరెంట్స్ 25th యానివర్సరీ ఉంది రేపు. సో మేము డెకరేషన్ ప్లాన్ చేసాము. మేము వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి అనుకున్నాను, బట్ ఇదంతా చేయడం నాతో అవ్వలేదు. సో దీంట్లో మా మామయ్య హెల్ప్ చేశారు, నా బడ్జెట్కి కూడా. మా మామయ్య ప్లాన్ చెప్పి ఇలాంటివి తీసుకొచ్చి డెకరేషన్కి చేద్దామని చెప్పి మా మామయ్య ప్లాన్ చేసి నాకు హెల్ప్ చేశారు. ఇలా పైప్స్ ట్యూబ్స్ ఉంటాయి కదా, వీటితో ప్రిపేర్ చేద్దాం స్వీటీ అని చెప్పి ఇదంతా మా మామయ్యనే దగ్గరుండి ట్యూబ్స్ కట్ చేసి ఇదంతా ప్లాన్ చేశాడు. మీకు కూడా ఎప్పుడైనా తక్కువ బడ్జెట్లో ఫంక్షన్స్ చేసుకోవాలనుకుంటే ఇలా చేయొచ్చు. మాకు జస్ట్ ఈ హోల్ థింగ్ డెకరేషన్ చేయడానికి జస్ట్ 5,000 పట్టింది. బట్ ఫర్దర్గా మనకి ఎప్పుడైనా కూడా యూజ్ అవుతుంది ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్కి. మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇక్కడ చూడండి, నేను సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాను మా పేరెంట్స్కి ఇదంతా డెకరేషన్, బట్ ఇదంతా చేయడం ఇంకా ఎలా అవుద్ది. సో నాకు బడ్జెట్ ఇష్యూస్ వల్ల నేను ఇలా వీళ్ళందరినీ హెల్ప్ తీసుకోవాల్సి వచ్చింది. కానీ మా మామయ్యనే చెప్పాడు ఈ ప్లాన్ అంతా. సో నాకు ఇందులో మా డాడీ, మా తమ్ముడు, అమ్మమ్మ, మా మామయ్య హెల్ప్ చేశారు దీంట్లో. మా సాన్వి, మా మామయ్య వాళ్ళ పాప. ఎలా చూస్తుంది చూడండి. సో ఇది ఆ స్టేజ్కి పైన వేసే పాట అన్నమాట. ఆ క్లాత్కి ఆ ఫ్లవర్ డిజైన్ మా ఆంటీ చేసింది. ఎస్, ఇలా వస్తుంది అది పైన స్టేజ్కి. ఇవి సైడ్స్కి యూజ్ చేసేవి. పైన ఆల్రెడీ కట్టేస్తారు కదా, ఇది ఇలా బ్యాక్గ్రౌండ్ ప్లస్ సైడ్స్కి వస్తాయి. బ్యాక్గ్రౌండ్కి యూజ్ చేస్తాం. ఇది కలర్ పార్ట్. ఇలా బ్యాక్గ్రౌండ్ పైన అప్పర్ పార్ట్ అండ్ దిస్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్. సో ఇది సైడ్ పార్ట్స్ 3 కలర్స్ మిక్స్డ్లో తీసుకొచ్చాము మేము. ఇది
బెలూన్స్ హ్యాపీ యానివర్సరీ అని చెప్పి బెలూన్స్ తీసుకొచ్చాం మేము అవి. హ్యాపీ 25th యానివర్సరీ. సో దిస్ ఈస్ ద లుక్ ఆఫ్ ది స్టేజ్. మా తాతయ్య మా పొట్టోడు గణేష్ అక్కడ చూడండి. మా పిన్ని వచ్చి కూడా జాయిన్ అయింది మాతో బెలూన్స్ ట్రై చేయండి. బెలూన్స్ అన్నీ టై చేశాక బాగుంది కదా సింపుల్గా. సో దిస్ ఈస్ ద వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.